మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. 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 అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మీకు శాంతి, సమాధానం, సంతోషం సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలంట. ఎందుకనంటే సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. హల్లెలూయా. 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 యేసయ్య నాతో ఉన్నాడు అన్నవారంతా విచారంగా ఉంటారు. ఎవరన్నాను? ఎందుకంటే ఆయన శాంతి సమాధానాలకి కర్త అయినటువంటి దేవుడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే ఆయన మనల్ని విడిపించి విమోచించి గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. నేను మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మా మధ్యకి మనం ధ్యానించుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 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 చాలా మంచిది. ఆసక్తిగా ఉన్నారా? ఆసక్తిగా ఉన్న వాళ్ళని ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు చాలా గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటంటే ఆదివారము ఏమంటారు? దిస్ ఈజ్ ద డే. ఏ రోజు అంటే ఇది దేవుడు చేసిన దినం, ఇది దీని అందు మనం ఆనందించాలంట. ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా మనం దేవుని సందులో ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అలా ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు విత్తనం మీరు వేసేది వెంటనే ప్రతిఫలం చూడకపోవచ్చు. మీరేంటి బ్రదరు, దేవుని సేవకులు, పాస్టర్ గారు కాబట్టి ఖచ్చితంగా మరి ఆదివారం కుదురుతుంది, మీరు కుదుర్చుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా రావాలి కాబట్టి ఆదివారం ఉంటారు. కానీ మాకు కుదరదని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను ఇప్పుడు మాట చెప్పట్లేదు, నేను గత 25-30 సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తున్నాను అనమాట. అప్పటికి నేను చిన్నగా చదువుకుంటున్న టైంలో కూడా స్కూల్లో ప్రైవేట్ క్లాసులు పెట్టినా కూడా ఎప్పుడు కూడా నేను ఆదివారం అనేటువంటి దాన్ని దేవుని సందులో తప్ప ఎక్కడా గడపలేదు. హల్లెలూయా. ఒక్కసారి నేను మిస్ అయ్యాను. ఎప్పుడంటే నాకు తెలియకుండా నా స్టొమక్లో 6th లేయర్ అనేటువంటిది దెబ్బతిన్నది. చెప్పాలంటే ఒక అరటిపండు బనానా కుళ్ళిపోతే ఎలాగవుతుందో అట్లాగా స్కిన్ అంతా పాడైపోయింది. అటువంటి టైంలో నేను దగ్గరగా 2005 సంవత్సరం అనమాట, డిగ్రీ చదువుతూ ఉన్నాను. హాస్పిటల్కి చూపిస్తాకి వెళ్తే స్కాన్ చేస్తే ఈ పార్ట్ అంతా పోయింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆ టైంలో నన్ను ఆపరేషన్ చేయడానికి అడ్మిట్ చేశారు శుక్రవారం ఆ టైంలోను. సో ఆపరేషన్ చేయింది కాబట్టి కదలటానికి లేని పరిస్థితిలో నేను హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనతో నేను ఏం చేసేవాడినంటే పౌలు గారు రాసినట్టు ఉత్తరాలు రాసేవాడిని. వైట్ పేపర్స్ తీసుకుని దాని మీదే మెసేజ్ అంతా రాసేవాడిని అనమాట. ఆ మెసేజ్ని మీరు సంఘాల్లో చదువుకోండి అని చెప్పి సంఘంలోకి పంపితే సేమ్ నేను ఎలాగైతే ఉన్నానో అట్లనే రాసేవాడిని. వాళ్ళంతా కూడా చాలా బలపడేటువంటి వారు. అలా జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే మనం అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. హల్లెలూయా. అక్కడితో ఆ విషయం జరగలేదు. నేను ఏదో వెళ్ళిన పని చేసుకుని వచ్చేవాడిని. ఒక ఆదివారం మానేసేసరికి ఏమైందో చెప్తాను వినండి. ఎప్పుడైతే నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేదో, నేను ఎప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తో ఆడుకోవటం కానీ ఎవరితో పెద్దగా రిలేషన్ అంటే మెయింటైన్ చేయలేదు, ఉండేది కాదు. కేవలం దేవునితోటి నా సమయాన్ని అంతా గడిపేవాడిని. నేను ఆదివారం చర్చికి వెళ్ళలేదన్న విషయం ఎలా తెలిసిందో చాలామందికి తెలిసింది. తర్వాత ఆ హాస్పిటల్కి ఆ సండే సర్వీస్ అయిపోయిన తర్వాత మండే ఆ టైంలో ఏదేదో ఊర్ల నుంచి చాలామంది ఆటోలు కట్టించి రావటం, ఇట్లా చాలా జనం రావటం. డాక్టర్ గారి దగ్గరికి ఏ పేషెంట్ వెళ్ళినా కూడా ఆమె రోగం గురించి చెప్పడం మానేసి పలానా ప్లేస్లో పలానా ఆయన ఉన్నాడు, ఆయన బాగా చూడండి అని చెప్పి ఏదో ఊహించినటువంటి సంఘటన అంతా హాస్పిటల్లో అక్కడ జరగడం జరిగింది. వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నమాట. అసలు నేను ఇంట్లోంచే బయటికి వెళ్తే అసలేని ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళంతా ఎందుకని వచ్చారు ఏంటి అని చూసినట్లయితే 23వ కీర్తనలో మనకు ఒకటి ఉంటుంది. ఏంటంట? యెహోవా నా కాపరి. అంటే ఏంటి? దేవుడికి నాకు సంబంధించిన విషయం. ఏసే నేను కాపరిగా పెట్టుకున్నాను. ఏసే మన కాపరి అనుకోండి, ఏం చేస్తాం? ఆయన నడమంటే నడుస్తాం, కూర్చోమంటే కూర్చుంటాం, పడుకోమంటే పడుకుంటాం. అంతే ఉంది అందులో. ఏముంది? శాంతికాల జ్వరముల యొద్దకు ఆయన నన్ను
నడిపిస్తాడు. పచ్చిక బయలు దగ్గర నన్ను పరుండబెడతా. అంటే యేసయ్య నీ కాపరని నువ్వు అంటావు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతూ ఉంటుంటావు కదా. మరి దేవుడు నీ కాపరైతే ఏం చేస్తాడు? ఆదివారం ఖచ్చితంగా దేవుని సందులోకి నడిపిస్తాడు. మరి ఉన్నవా నువ్వు? కానీ ఇంట్లో బోర్డు చూస్తే యెహోవా నా కాపరి. అదంతా రాంగ్ అనమాట, ఫేక్ అనమాట. యేసయ్య నా కాపరి అంటావు, ఎక్కడుంటావు? ఆదివారం వద్దరికి పెళ్ళిలో ఫంక్షన్లు ఉంటావు. మరి యేసయ్య నీ కాపరి కాదు అప్పుడు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఫేక్ గొర్రె అనమాట నువ్వు, అంతే కదా. బోర్డు ఒకటి, లోపల ఒకటి ఉంటుంది. మనకి అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఈ సబ్బు వాడితే ఇట్లా అంటాడు, అంతే తెల్లగా వచ్చేస్తుంది. నిజంగా సబ్బు తెచ్చి నువ్వు ఎన్నిసార్లు ఇట్టినా అలాగే ఉంటుంది, అది ఏ మార్పు రాదనమాట. అంటే అడ్వర్టైజ్మెంట్ ఒకటి, ఫలితం ఒకటి. అలాగే మన జీవితాల్లో కూడా మనకి బయటకు కనిపించే జీవితం ఒకటి, మన ఫలితాలు ఒకటి ఉంటున్నాయి. ఎందుకని? ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు బ్రదర్, ఎంతమంది పాస్టర్లు చేసినా పోవట్లేదు బ్రదర్. కారణం ఏంటి తెలుసా? అది నీకు తెలుసు, దేవుడికి ఇంకా బాగా తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? పైనకి ఒక జీవితం, లోపల ఒక జీవితం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిని ప్రత్యేకంగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఆదివారం అనేటువంటిది ప్రతిష్ఠిత దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైనా సరే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. దాన్ని మీరు మిస్ చేసుకోవద్దు ఎప్పటికీ. అలాగ జరిగినటువంటి సందర్భంలో క్రిస్మస్ టైం వచ్చింది, అదే హాస్పిటల్లో ఉండిపోయాను నేను. సో ఈ విషయం ఆ ఊరు తెలిసిందనమాట. ఈయన ఫస్ట్ సండే ఇదే చర్చ్ మా అంటమంట. అయితే మా అన్న అప్పుడు ఆటో కొనుక్కున్నాడు, నన్ను తిడుతున్నాడు, ఇంటి కోడి పెట్టవరు, ఇంట్లోంచి బయటికి రావంటుండేటువంటి వారు. సరే ఎవరేమనుకుంటే మనకి ఎందుకని, మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం, బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. సో ఒక చోట పెద్ద మీటింగ్ జరుగుతుంది, పెద్ద సభ జరుగుతుంది అనమాట, క్రిస్మస్ వేడుక. మా అన్న చాలామందిని వేసుకుని, అంటే కిరాయి కట్టించుకుని తీసుకుని వెళ్ళారు. వాళ్ళంతా ప్రేయర్కి వెళ్ళి కూర్చున్నారు, మా అన్న అట్టెలు కూర్చున్నాడు. అక్కడ చాలా పెద్ద సభ జరుగుతున్నటువంటి సమయంలో అందులో ఒక సేవకుడు నిలబడి చెప్తున్నాడు అనమాట. ఏమని? పలానా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు జాషువా. ఆయన మొట్టమొదటి సండే ఇదే మిస్ అయ్యాడు చర్చికి. ఎందుకు మిస్ అయ్యాడంటే ఇటువంటి సందర్భంలో ఆయన చర్చి మిస్ అయ్యాడు. హల్లెలూయా. మా అన్న పడుకున్న ఆయన తుల్లిపడి లేచాడు. అయ్యో, ఈడు అసలు ఈ గదిలోంచే బయటికి వెళ్ళడు, ఇంత పెద్ద మహాసభలో ఈడి గురించి చెప్తున్నారేంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడంట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు రహస్యంగా చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి భక్తి, ప్రతి విత్తనము, ప్రతి సమయం వృధా అయిపోతుంది అనుకుంటారు మీరు. అందుకే పౌలు గారు చెప్పాడు, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు చూస్తున్నారు నీకు అనవసరం, దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే యెహోవా దృష్టి, కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ప్రతి ప్రదేశంలో ఆయన దృష్టి ఉంటుంది. ఆమేన్. కాబట్టి మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారో అది నాకు తెలియకపోవచ్చు, అది నాకు అర్థం కాకపోవచ్చు. మీరు ఎంత ఎండలో వస్తున్నారో, ఎంత దూరం నడుస్తున్నారో, ఎంత వెయిటింగ్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో ఇదంతా ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారేమో. చాలా పెద్ద పొరపాటు. నా యేసయ్య నన్ను చూశాడు. హల్లెలూయా. నా యేసయ్య నన్ను గుర్తించాడు కాబట్టి అలనాడు దావీదుని గొర్రెల దొడ్లో తీసంటే ఎక్కడ పెట్టాడు? సింహాసనం ఎక్కించాడు. ఎందుకని? ఆయనలు దీనులను, దరిద్రులను పెంట గొప్పల నుంచి లేవనెత్తేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు అస్సలు ఇది డజంట్ మ్యాటర్ అనమాట. ఈ విషయంలో మీరు ఎప్పుడు చేయొద్దు. మీరు ఒక పాట పాడుతున్నా, ఒక వాక్యం చదువుతున్నా, లేకపోతే మీరు కూర్చున్నా, దేవుని దగ్గర కూర్చున్నారు, నేను చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అంతే. అలా అనుకున్న వాళ్ళు ఇలా ఉండరు, ఆర్డినరీగా ఉండరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడు నన్ను అలాగా ఆర్డినరీగా ఉంచలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఒక మాట ఉంటుంది అనమాట, మీరేమి చేసినను ప్రభునకు వలే. అంటే ఏంటి? మీరు ఒక కర్రీ చేస్తున్నారు, యేసు ప్రభు తింటాకు వస్తున్నాడు. అబ్బా, అటువంటి ఆలోచన వస్తే ఇంకెలా ఉంటుంది అసలని? మీరు ఒక ఇల్లుని క్లీన్ చేస్తున్నారు, యేసు ప్రభు వస్తున్నాడు మా ఇంటికి కదా. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, ఇది యేసు ప్రభు కూర్చొని వింటున్నాడు. ప్రతి పని కూడా ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, యేసు ప్రభువే బోధిస్తున్నాడు. అటువంటి మైండ్ సెట్తో మీరుంటే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చింత, సమస్య, వేదన, రోదన ఏముండదు అసలని. ప్రతి సమస్యను తొక్కుకుని వెళ్ళిపోతారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అపజయం విజయంగా మార్చబడుతుంది. ఆమేన్. అంతేగాని ఇంకెప్పుడు చింత, సమస్య అసలు మాట్లాడరు, వాటి గురించి పట్టించుకోరు అసలేని. ఆమేన్. చూడండి, మన కారులో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం వచ్చింది అనుకోండి, అందులో చిన్న ఆప్షన్ ఉంటుంది గేర్ దగ్గర. ఎట్లా అంటే ఆ వైఫర్ వస్తున్నమాట, అది ఇలా తుడిచేస్తుంది, అయిపోతుంది. అలాగే నీ జీవితంలో ప్రతి సమస్య వచ్చినప్పుడు చిన్న మార్పు చేసుకున్నావు అంటే అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంటుంది అనమాట. నీ జర్నీ ముందుకెళ్ళిపోతుంటుంది. అంతేగాని నీ జర్నీ ఆగిపోతుంది కదా ఏ సమస్యను. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నది కదా.
చూడండి, బాగా హీట్ అయింది అనుకో, కారులో ఏసీ ఉంటుంది. బాగా వర్షం వచ్చిందనుకో, తుడుచుకోవట గది ఉంటుంది. అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ అమ్మే ముందే చేసిస్తాడు. దాన్ని ఉపయోగించుకోవడం రాకపోతే అయ్యో వర్షం వచ్చేస్తుంది ఎలా కనిపించట్లేదంటే ఎందుకు కనిపింది? ప్రాబ్లం నీది, అది నువ్వు వాడుకోవడం రాలేదు. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడింది, నీ పిల్లలకు అనుగ్రహించబడింది, నీ జీవితానికి సరిపడా సమస్తము ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఆమేన్. ఇంక ఇదే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినాను. మీరు అర్థం చేసుకోవాలని చెప్పు నేను ఇదే చెప్తాను అన్నమాట. దేవుడు ఇస్తాడా నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఆయన ఇవ్వాల్సింది ఏమీ లేదు. ప్రాణం ఇచ్చేసాడు, ఇంకేమి ఇవ్వాలి అసలని? ప్రతిదీ ఇచ్చి వెళ్ళిపోయాడైనా. కాబట్టి ఈ రోజున నేను చెప్పబోయే అంశం ఏంటంటే, డిసెంబర్ 25 వస్తే అందరూ ఏం చేస్తారు? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. కొన్నాళ్ళకి ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే. అయ్యో, అంతవరకు లాలిజో లాలిజో అని పాడినవారు సిలువలు సాగింది యాత్ర అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. ఈ లోపల ఆ యాత్ర సాగుతూ ఉంటుంది. సడన్గా ఏమవుతుంది? ఆ కొండకి వెళ్తుంది, సిలువేసేస్తారు. అంతే. యేసుప్రభువుని సిలువేసిన వెంటనే సైలెంట్ అయిపోతారు అందరూ కూడా. శనివారం అంతా సైలెంట్. మళ్ళీ ఆదివారం వస్తారన్నమాట. పునరుత్థానం, హల్లెలూయా. లేచాడు యేసయ్య, లేచాడు అని చెప్పి ఇంకా గంతులు, ఆ ఈత మట్ల అయి బట్టి గంతులు మొత్తం రోడ్లు అంతా కూడా కనిపిస్తుంది. సోమవారం నుంచి మళ్ళీ ఇంకేం ఉండదు అనమాట. అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది సిలువ వేయించుకోవడానికి, మళ్ళీ సమాధిని చీల్చుకుని వచ్చి ఆదివారం మళ్ళీ పరలోకి వెళ్ళిపోతాం. ఇంతేనా స్టోరీ? అందుకోసమేనా? మరి తర్వాత ఏంటి? ఇంతకని చెప్పాలి. తర్వాత ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆదివారం నాడు తిరిగి లేచాడు, ఆ శిష్యులందరిని పిలిచాడు. ఒక 500 మంది పైన ఉన్నారు అక్కడ. వాళ్ళందరితోటి మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి అని చెప్పేసి చెప్తూ ఏం చేశాడు ఆయన? చివరిగా అయిపోయింది అక్కడితోటి అయిపోతే ఇంకెందుకు ఈ భక్తి, ఆదివారం ఈ ప్రార్థనలు అన్నీ ఎందుకంటాను? తర్వాత ఏమున్నది చెప్పాలి. ఏమున్నది తర్వాత? ఇప్పుడు ఏంటి మనం ఎందుకు ఇక్కడ ఈ భక్తి చేసేది? ఆదివారాలు, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే ప్రతిరోజు ప్రార్థనలు, ప్రతిరోజు 3 గంటల లేచి ప్రార్థనలు, ఇది అంతా ఎందుకు చేస్తున్నాం మనం అంతాను? తెలీదా? ఏమో చేస్తున్నారు కాబట్టి, మంచిదన్నారు కాబట్టి చేస్తున్నాం, అంతే కదా. ఈ డాక్టర్ గారు ఈ మెడిసిన్ రాశాడు కాబట్టి నేను వేసుకుంటున్నాను, అది ఏమవుతుంది నాకేం తెలీదు కదా. అలాగే చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టి, గుడ్ ఫ్రైడే రోజున సిలువేయబడి, ఈస్టర్ రోజున తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే అక్కడితో అయిపోలేదన్నమాట. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏమిటా సత్యం అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడో మరలా అదే రీతిగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఎవరిని క్రియలు చెప్పిన వానికి జీతం తీసుకుని వస్తాడు. మరి ఎందుకు వెళ్తున్నాడంట? నేనుండు చోటుని మీరును ఉండులాగున స్థలము సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఎప్పుడు వస్తాడు? ఇదే పెద్ద చర్చ ఇంతకని. ఎప్పుడు వస్తారు ఇంతకనైనా అంటే అడిగాడంట ఒక ఆయన. అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని. ఎక్కడ స్టార్ట్ చేయడంట? కొండలను అడిగా, కోనసీమలను అడిగా, ఎప్పుడు యేసయ్య వస్తాడని. మరేంటంట? అవన్నీ ఏమనంట? ఇక సమయమే లేదని, యేసే వస్తాడని. మరేంటి కారణం? ఏంటి ఆ కారణం? నీవేగా నేడే సిద్ధపడి. అది ప్రతి దాని దగ్గరికి వెళ్ళాడితే ఏం చెప్తుందంట? అంతా రెడీ, అంతా ఓకే, కానీ యు ఆర్ నాట్ ఓకే. నువ్వే సిద్ధపడాలి. ఎప్పుడు? నేడే. ఆమేన్. రెండో రాకడికి ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? అది లేదు అసలే. అంటే ఎంతమంది చచ్చిపోతారని నేను అంటలేదు, ఎంతమంది సిద్ధపడి ఉన్నారు, మీ ఆత్మని ఎంతమంది సిద్ధం చేసుకున్నారు? హల్లెలూయా. అంటే ఏంటంటే, చాలామంది రెండో రాకడ గురించి చెప్పేటప్పుడు అదిగో మిడతలు వచ్చాయి, అయిపోయింది, ఇంకేముంది, రాకడ వచ్చేసింది. లేదా ఇప్పుడు అదిగో ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఇరాక్కి యుద్ధాలు జరిగేస్తున్నాయి, అది ఆటోమేటిక్గా ప్రపంచ యుద్ధంగా మారిపోతే అంటే ఇది ఒక చూసినా కాబట్టి రాకడ వచ్చేసింది. ఇలాగ నువ్వు ఎక్స్పెక్ట్ చేసి చెప్పేస్తే అది ఎలాగవుతుంది రాకడా? యేసు ప్రభువుని అడిగారంట ఆయన శిష్యులు. చూద్దామా ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ మాట మనం వింటే తెలుస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 24:36లో ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతూ ఉన్నారు. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం మనం చదివినట్లయితే, అయితే ఆ దినమున
ఆ దినమును గూర్చియు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే కానీ ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ యేసు ప్రభు వారే అని చెప్తున్నాడు, నాకు తెలియదు అంటే ఇక్కడ చాలామంది ఏమంటారు, మాకు తెలుసు ఏంటంట, అదిగో మిడతలు వచ్చాయి కాబట్టి వచ్చేస్తారు, యుద్ధం జరిగింది కాబట్టి వచ్చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు మాట నమ్మాలా, వీటి మాట నమ్మాలా? రెండో రాకడ అనేటువంటిది ఎట్లాగంట, పెండ్లి కుమారుని రాకడలాగా ఉండాలి. దానికి మనం ఎలా సిద్ధపడాలంట, పెండ్లి కుమార్తెలా సిద్ధపడాలి. పెండ్లి కుమార్తె ఎప్పుడన్నా ఏడుస్తుందా? ఏమా ఆవిడకున్నటువంటి బెస్ట్ ఏదో అలాగా రెడీ అవుతారు కదా. మరి అలాగే మనం కూడా ఏం చేయాలంట, సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలి? ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండో రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 5 విషయాలు రాసుకోండి. మీరు టైటిల్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండో రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 5 విషయాలు. ఈ 5 విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాకడంటే ఎంతమంది భయపడుతున్నారో వాళ్ళు సిద్ధపడలేదని అర్థం. రెండో రాకడ అనే మాట వింటే గుండెల్లో గుబులు పడుతుందో వాళ్ళకి చాలా భయం అన్నమాట. నేను రెండో రాకడికి ఎలా సిద్ధపడాలని నేను చెప్తానంటే, ఆ రెండో రాకడ గురించి అలా నేను పెద్దగా మెసేజ్ చెప్పను ఎక్కడ కూడా, దాని గురించి పెద్దగా మాట్లాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెయిన్ అనేటువంటిది వస్తుంది, వర్షం వస్తుంది అనుకోండి. వర్షానికి ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారు? బయట ఉన్నవాళ్ళు, రోడ్డు మీద ఉన్నవాళ్ళు. ఎందుకు భయపడతారు? వాళ్ళ చేతిలో ఏమీ లేదు, దగ్గరలో ఏ చెట్టు లేదు, ఏ గృహమో లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వర్షంలో తడిచిపోతారు కదా, సమస్యలు ఎదుర్కొంటారు. అలా కాకుండా ఒక వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడు, వర్షం వస్తే ఏంటి ఏమవుతుంది, భయపడతాడా? భయపడ్డా. ఒకవేళ ఒక వ్యక్తి బయట ఉన్నాడు కానీ అయినా భయపడతలేదు. కారణం ఏంటి? చేతిలో గొడుగు ఉంది. గొడుగున్న వాడికి వర్షం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఎప్పుడు వస్తే ఏంటి అసలేని. అలాగే నీవు రక్షణ అనే గొడుగు కిందకి ఎప్పుడైతే వచ్చావో, ఆ రక్షణ అనే గొడుగు నువ్వు స్వీకరించావో, రక్షణ కలిగి ఉన్నావో, రాకడ ఇప్పుడు వచ్చినా కూడా ఆటోమేటిక్గా నీ ఆత్మ ఎత్తబడుతుంది. ఇంక దాంట్లో భయం ఏంటి అంటే, ఇంకేమన్నా కొన్ని లోపాలు ఉన్నాయా? ఇంకా సిద్ధపడవలసింది ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా సిద్ధపడతారో రాకడ ఈ క్షణమైనా కూడా డోంట్ వర్రీ, అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. ఐఎమ్ రెడీ. హల్లెలూయా. ఇలా ప్రసంగం చేస్తానే నేను పైకి ఎత్తబడతాను. ఆమేన్. అది నా నిరీక్షణ. నువ్వు పడుకున్నావు అనుకో, నేను అంతా చక్కగా అన్ని విషయాల్లో దేవుని కరెక్ట్గానే ఉన్నాను, అన్నీ మరి దేవుని పని చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తాను, ఎత్తబడతాను. నో డౌట్. ఉన్నదా డౌటు? లేదు కదా. సరే, ఈ రోజున యేసు ప్రభువు చెప్పినటువంటి 5 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకు తీసుకుని వస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1, మత్తయి సువార్త ఇదే 24వ అధ్యాయం చుట్టూ తిరుగుతుంది మెసేజ్ అంతా. జాగ్రత్తగా ఉండండి. 41వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం. మత్తయి 24:41. 2 స్త్రీలు తిరగలి విసురుతుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిరగలంటే అసలే తెలుసా? ఆ మాట ఎప్పుడన్నా విన్నారా లైఫ్లోను? ఎంతమందికి తెలుసు? కనీసం టచ్ చేశారన్న వాళ్ళు ఉన్నారా? దాన్ని విసిరని అన్న వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. కొంచెం మంచి రోజుల్లోనే ఉన్నాం అన్నమాట. చూడండి, తిరగలు ఎంతమంది ఇస్తారు? ఒక్కరు కూడా ఇస్తారు, ఇద్దరు. ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా చెప్తుంటాడు. ఇద్దరు చేసే పనిలో అలసట ఉందన్నమాట. ఎక్కడికన్నా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళమంటాడు దేవుడు. ఎందుకనంట? ఎందుకు? అది ఓకే. ఇద్దరు ఎందుకనంటే ఒకడు పడిపోతేనంట ఒకడు లేపుతాడంట. అది ఒకడనుకోండి పడిపోతే ఇంకెవడు లేపుతాడు? ఎవడు లేపడు. అందుకనే ఇద్దరుగా చెప్తాడు దేవుడు. శిష్యులు కానీ ఎక్కడికి వెళ్ళి ఇద్దరు వెళ్ళమంటాడు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉండదు అనమాట. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇద్దరు కలిసే ఎక్కడికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఇద్దరు తిరగలి విసురుచూ ఉండగా, ఇది నెంబర్ 1. 5 సందర్భాలు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, పూర్వకాలంలో మరి భోజనం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేసేవారంటే, అలా లేచిన వెంటనే ప్రాతకాలంలో, చెప్పండి ఏం కాలం? ఈ భాష అర్థమవుతుంది. ప్రాతకాలం అంటే ఏంటి? ఉదయమే, వేకువనే, పెందలగాడే, ఖచ్చితంగా లేచిన వెంటనే అనమాట.
వాళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు ఇప్పుడులాగాను రైసు మీకు తెలుసు కదా, రకరకాలు వచ్చేస్తాయి, జొమాటోలు అన్నట్లు ఇంకా వండట్లేదు ఇప్పుడు అంతా, లేచిననే బుక్ చేసుకోవటం అంతే. కానీ అప్పుడు ఏం చేసేవారంటే వంట చేసుకునేవారు అనమాట. వంట చేసుకునే ముందు ఏం చేసేవారు అప్పుడు జొన్నలు, సజ్జలు, బియ్యం, రాగులు ఇలాంటివన్నీ ఏం చేసేవారంటే వాళ్ళు విసిరేవారు అనమాట పొద్దుటి లేచి. అందుకనే వాళ్ళకి పొట్ట ఉండదు, చక్కగా స్లిమ్గా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకని ఈ పనులన్నీ చేసేవారు అన్నమాట, ఇట్లా తిరిగేవారు అన్నమాట. ఇప్పుడు ఏముంది, ఇట్లా వేస్తారు స్విచ్, వీళ్ళు తిరగరు, అది తిరుగుతారన్నమాట, గిరగిర తిరుగుతుంటుంది అన్నమాట కదా. ఏది కావాలో అది ఇచ్చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు, ఇలా స్విచ్ చేస్తారు, ఇంకా అది తిప్పుతుంది అనమాట. వీళ్ళు తిరగటం మానేసి దాన్ని తిప్పడం మొదలుపెట్టారు. కాబట్టి చూడండి, పూర్వకాలంలో మరి మీరు ఎప్పుడన్నా చూసారు లేదు, టీవీ అంటే ఎంత ఉండేది అనుకున్నారు, ఇంతలా ఉండేది. దానికి వెనకాల తోకలాగా ఇంత పొడుగుండేది అనమాట. చూసారా, ఒకసారి నెట్లో కొట్టి చూడండి వస్తామాట. రాను ఏమైపోయింది, ఆ వెనకాల పొట్టంతా తగ్గినట్టుగా దానికి ఇంతలావు టీవీ కాస్త ఏమైంది, స్లిమ్, ఇంత లావు అయిపోయింది ఇప్పుడు టీవీ కదా. అప్పుడు మనుషులు ఎలాగుండేవారు, స్లిమ్గా ఉండేవారు, టీవీలు ఇంతలా ఉండి. ఇప్పుడు ఏమైపోయింది, టీవీ స్లిమ్ అయిపోయింది, మనం ఏమైపోయాం, ఇంత లావు అయిపోయాం అనమాట. అంటే వస్తువులు సన్నబడ్డాయి, మనుషులు లావు అయిపోయారు. వస్తువులు యాక్టివ్ అయ్యాయి, మనుషులు బద్దకస్తులు అయిపోయారు అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు అలా విసిరి అప్పుడు దాన్ని వంట చేసేటువంటి వారు. అప్పుడు రోజుల్లో అలా జరిగేటువంటిది. ఇప్పుడు ఏమైపోయింది, అంతా ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఇంకా అన్నీ వచ్చేసాయి. ఏదైనా సరే మీరు జస్ట్ అలాగా హాట్ వాటర్లో మిక్స్ చేస్తే అయిపోతుంది ఏదైనా కూడా. అటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. ఇక్కడ ఇద్దరు అంటే ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరుంటారు ఇంట్లోనూ చెప్పాలి. తెలుగులో ఒక సామెత ఉంటుందంట, ఒక కొప్పు కింద రెండు కొప్పులు ఉండలేమంట. అంటే అర్థం ఏంటి, ఇంటి కొప్పు అంటారు కదా, అంటే ఒక ఇంటిలో కొప్పులు అంటే ముడేసుకుంటారు కదా ఆడవాళ్ళు, దాన్ని కొప్పు అంటారు అనమాట. అంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉండటం అసంభవం. 100 మంది మగవాళ్ళు ఒక చోట ఉంటారేమో, కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం కలిసి ఉన్నారంటే ఇది చర్చ్ కాబట్టి ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరే చోట ఎక్కడనైతే ఇంకేదో జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇద్దరు అనగా ఎవరవుతారంటారు, ఒకే ఇంట్లోను ఏమా తల్లి కూతురు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అత్త కోడలు అవ్వచ్చు, ఇంకేదో సంబంధాలు ఉంటాయి కదా ఇంట్లోను. అలాగే ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంట, ఈ తిరగలు పట్టుకుని ఏం చేస్తారు, పైన కిందలు, ఆవిడ ఎలా తిప్పితే ఈవిడ అలా తిప్పుతుంది. ఇలాగా మంచిగా మాట ముచ్చట పెట్టుకుంటూ చక్కగా వాళ్ళిద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటూ పని చేస్తూ ఉన్నారు. ఇలా పని చేస్తున్నటువంటి సమయంలో ఏమైందంట, దేవుని యొక్క రాకడ వచ్చింది. ఈ రాకడ వచ్చిన సమయంలో ఏమైందంటే ఈ ఇద్దరిలో ఈ విసురుతున్నటువంటి వారు ఒక ఆవిడ సడన్గా కనపడతాం మానేసింది. ఏమైపోయిందంటే ఎత్తబడిపోయింది. చూడండి, అప్పుడు దాకా తల్లి కూతురు చక్కగా మరి మాట్లాడుకుంటూ ఆప్యాయంగా ఉన్నటువంటి వారిలో ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడితే పరిస్థితి ఎలాగుంటుంది గమనిస్తూ ఉన్నారా? ఒకరు యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోవటం, మరొకరు విడవబడటం, ఒకరు దేవుని రాజ్యాన్ని కొనుక్కోబడటం, ఒకరు విడవబడటం పరిస్థితి ఎలాగుంటుంది? ఇది దేవుడు చెప్తున్నటువంటి సూచన. ఇంతకని దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడలు ఎటువంటి పరిస్థితులు ఉంటారో, ఏ సమయంలో వస్తానో దేవుడు అనేటువంటి దాన్ని సూచనలుగా మనకి అనేక విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే రక్షణ అనుభవం లేనటువంటి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితం చాలా విచారకరంగా ఉంటుంది. ఆమేన్. అయ్యో మా అమ్మాయి ఏమైపోయింది, అప్పుడు గందరగోళంలో ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? అయ్యో నా కూతురు ఏమైపోయింది అని ఈవిడేం చేస్తుంది, ఎన్నోసార్లు చెప్పింది నన్ను యేసుప్రభు నమ్ముకో రక్షణ పొందు స్వీకరించని చెప్పి నేను నిర్లక్ష్యం చేస్తేనే అనవసరంగానని చెప్పి అప్పుడు చాలా విచారగ్రస్తంగా జీవిస్తుంది. ఇక్కడ ఒక సమయం మనకు తెలుస్తూ ఉంది. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుండగా, ఏ టైం అది, ప్రాతకాలం ఉదయకాల సమయం. అంటే ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఒక అద్భుతమైన సత్యానికి తెలియజేస్తూ ఉన్నాడు. దీని భావం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాలము రావచ్చు, ఖచ్చితంగా వస్తానని చెప్పట్లేదు అక్కడ. ఉదయకాలం రావచ్చు అంటే ప్రాతకాలం అనగా ఉదయకాలం. యేసు ప్రభువారు ఒకవేళ ఉదయకాలంలో వచ్చినట్లయితే నీవు సిద్ధమా? ఎక్కడ సిద్ధం? మంచం మీద ఉంటాను. ఎంతమంది 3:30 ప్రార్థన ఎక్కిపోతారంటే నేను చేతులు ఎత్తమనలేను, మళ్ళీ పక్క చూస్తారనమాట. ఒక్కోసారి ఏం చేస్తారు, ఎవరేమనుకుంటారో అని చెప్పి చెయ్యబోనే చెయ్యెత్తారనమాట. ఎందుకంటే మనకి ఇది ఉంటుంది అన్నమాట, ఈగో. ఆ ఈగోని సాటిస్ఫాక్షన్ చేయడానికి చాలా విషయాలు చేయకూడని పనులు చేసినట్టుగా చెప్తూ ఉంటుంటాం. చాలా జాగ్రత్తగా గమనించాలి.
ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఉదయకాల సమయంలోనే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావా? గుణవతి అయిన స్త్రీ ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె చీకటితోనే, ఆమెన్. ఆ వీవి కాదు రాసి పెట్టుకోవటం. మీరు ఏం చేయాలి తెలుసా? బెడ్రూమ్లో ఎక్కడ చూసినా చీకటితోనే లేచును. ఎవరు? గుణవంతైన స్త్రీకి ఉంటే మొట్టమొదటి ఇలాంటి బోర్డులు పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? అవి మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా నేను మొట్టమొదటి విజయం ఎక్కడ ప్రారంభమవుతుంది? మంచం మీద ప్రారంభమవుతుంది. కాబట్టి నేను చీకటితోటే లేవాలి. హల్లెలూయా. ఎవరైతే చీకటితో లేస్తారో వెలుగులో అద్భుతాలు చూస్తారు వాళ్ళు. ఆమేన్, ఆమేన్. నీ భర్త నీ దగ్గరికి రావట్లేదు, నేను పట్టించుకోవట్లేదంటే నువ్వు చీకటితో లేచి దేవుని సందులో గడుపు, వెలుగులో నీ భర్త నీ ఇంటికి వస్తాడు. ఆమేన్. ఇది చెయ్యి మనం. ఎప్పుడు లేస్తామో లేస్తాం, లేచిన వెంటనే ఇంకంతే ఫోన్ పక్కన పెట్టుకుంటాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తావు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి, వెంటనే ఫోన్ నెంబర్ తీస్తావు, ఫోన్ చేస్తావు. అయ్యగారు ఏంటమ్మా మా ఆయన ఇలా వేరే అమ్ముతుంటున్నాడు, అయిపోయింది. పోనీ అక్కడితో ఆగవా? క్లోజ్. ఫోన్ కట్ అవుతుందంటే మళ్ళీ ఇంకో నెంబరు, మళ్ళీ ఇంకో అయ్యగారు. సాయంత్రం వరకు ఈ అయ్యగారులు అందరికీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. చివరికి ఏమైనా ఉంటుంది? ఇవిడికి సమయం అంతా అయిపోతుంది, వండు కొట్టకుండదు, తింటాకుండదు, జీవితం గందరగోళం అయిపోతుంది. కాబట్టి అన్నీ పక్కన పడేసి నువ్వేం చేయాలంట? చీకటితో నేను లేచి దేవుని సందులో గడిపినట్లయితే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ప్రేరేపించాలో, ఎప్పుడు ఎక్కడికి ఎవరిని తీసుకురావాలని తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నాను ప్రియులారా, ఎవరైతే రోజుని ప్రార్థనతో ప్రారంభిస్తారో, ప్రభు సన్నిధిలో గడిపాక మీ పని చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఒకవేళ దేవుడు ప్రాతకాలంలో వస్తే నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను అన్నవారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లేదు బ్రదర్, మాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, పాలు తాగుతున్నారు, లేకపోతే నాకు చాలా ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగం టైమింగ్స్ అదే, కాబట్టి ఇలా చెప్తారు. దేవుడు వచ్చినప్పుడు, దేవుడు రాకలు వచ్చినప్పుడు ఇవేమీ పట్టించుకో, ఏమి చెల్లవక్కడ. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చిన్నోడు అయినా, మధ్య వయసులో అయినా, వృద్ధాప్యం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ 2 స్త్రీలు తిరగలు విసిరిచుండగా అనేటువంటి సమయం ఏంటంటే ప్రాతకాల సమయం. ఒకవేళ దేవుడు ఉదయమే వస్తాడని ఖచ్చితంగా లేదు. ఇక్కడ చెప్తున్నాడు మాట, ఒకవేళ ఉదయకాల సమయంలో నేను వచ్చినట్లయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దీనికి మీరు మీ హార్ట్ మీద చేసుకుని నేను సిద్ధమా కాదని మీరు పరిశీలన చేసుకుని ఆలోచన చేసి, ఒకవేళ ఇంతవరకు సిద్ధపడలేనట్లయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ఉదయకాల సమయంలో కూడా లేచి ప్రార్థనలో ఉండి సిద్ధపడతాను. ఆమేన్ అనేటువంటి నిర్ణయం తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. గమనించాలి ఇక్కడ. నెంబర్ 1, 2 స్త్రీలు తిరగలు విసురుతుండగా, అదొక పాయింట్ అయింది. రెండోది ఏంటంటే 2 పొలములో ఉన్నారంట. ఎంతమంది? అక్కడ 2, ఇక్కడ 2. 2 ఇక్కడ పొలంలో ఉన్నారు అంటే ఇక్కడ దేవుడు ఎందుకని 2 అనేటువంటి సంఖ్య ప్రభుకి మరి బహు ఇష్టమైనటువంటి సంఖ్య అంట. ఏంటంటే గమనించాలి, 2 అనేటువంటి సంఖ్య దేవునికి బహు ఇష్టమైందంట. అందుకని ఏమంటాడు? 2 భూలోక రాజ్యంలో దేన్ని ఏకీభవిస్తారో, దేన్ని బంధిస్తారో, దేన్ని విడుదల చేస్తారో అది పరలోకమందు కూడా జరుగుతుందంట. హల్లెలూయా. అబ్బా, భూలోకం నుంచి పరలోక రాజ్యాన్ని మేనేజ్ చేయడం ఎంత అద్భుతమైన విషయం, ఎంత సింపుల్ చేశాడు దేవుడు. జస్ట్ నువ్వు ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి సహవాసాన్ని నువ్వు కలిగి ఆ వ్యక్తితో నువ్వు కలిసి నువ్వు ప్రార్థించినట్లయితే ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి ఈరోజు మీరు 2 కలిసి ముచ్చట్లు పెడతారు కానీ 2 కలిసి ప్రార్థించడానికి అస్సలు సమయాన్ని కేటాయించాం మనం. మీరు 2 కలిసి ఎంతసేపు మాట్లాడేసుకుంటారు. అది 2 కలిసి ప్రార్థించండి, 5 నిమిషాల తర్వాత ఏముండదు, ఇంకా మొక్కల్లో ఒకరు చూసుకుంటుంటారు కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యం చేస్తున్నారు. 2 ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొలంలో కలిసి పని చేస్తున్నారు. ఇంతకీ పొలంలో పని ఎప్పుడు చేస్తారు? ఏ టైంకి చేస్తారు? పొలంలో పని ఏ టైంకి చేస్తారు? అరే, మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది చెప్తాను. హైదరాబాద్లో షాపులు ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఎన్ని గంటలకి? 9కి. ఎక్కడ ఎప్పుడు నేను బోల్ షాపులకి వెళ్ళిన ఎక్కడ ఓపెన్ అవ్వలేదు మరి. ఖచ్చితంగా ఇక్కడ 11 అయితే కానీ ఏదో ఓపెన్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, 2 కలిసి పని చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువు చెప్తున్నాడు, 2 మరి కర్షకులు అంటే
పనిచేసేటువంటి వారు, ఇద్దరు కవులు, అలాగే ఇద్దరు కార్మికులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు కలిస్తే ఎంత పనైనా చేస్తారంట, ఇద్దరు కలిస్తే. కాబట్టి ఇక్కడ పొలం పని అనేటువంటిది ఖచ్చితంగా ఎప్పుడు చేస్తారంటే చీకటితోటో రాత్రి చేయరనమాట. ఖచ్చితంగా మధ్యాహ్నకాల సమయంలోనే చేస్తూ ఉంటుంటారు వాళ్ళంతా కూడా. అర్థమవుతుంది మీ అందరికీ? జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ మనం దీనిలో భావం ఏంటంటే పొలంలో పనిచేసేటువంటి కాలం మధ్యాహ్న కాలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రావచ్చు, వస్తారని క్లారిటీ లేదు ఇక్కడ. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు దేవుడు. యేసు ప్రభువు ఒకవేళ ఉదయం వచ్చినట్లయితే నువ్వు సిద్ధమా? లేదు, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నటువంటి సమయంలో అంటే మధ్యాహ్నకాల సమయంలో ఆయన వచ్చినట్లయితే నీవు సిద్ధమా అని అడుగుతున్నాడు దేవుడు. చూడండి, మధ్యాహ్నకాల సమయంలో కూడా నేను లేదు బ్రదర్, నేను ఆఫీసులో ఉంటాను కదా, పని చేస్తుంటాను కదా. ఎస్, నువ్వు ఏమి చేసినను బైబిల్ ఉంటుంది అన్నమాట, మీరేమి చేసినను ప్రభునామ మహిమార్థంగా చేయడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఏ పని చేసినా పర్లేదు, మీరు ఎక్కడున్నా పర్లేదు, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ నీ దృష్టి, నీ గురి, నీ గమ్యం, నీ ఆలోచన అంతా యేసయ్యే ఉండాలి. ఆమేన్. కాబట్టి వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. మరి నేను పొలం పనిలోకి వెళ్ళేటప్పుడు ఆడోళ్ళ చేత పాటలు పాడించేవాళ్ళారు. ఈ పాటలు పాడితే ఏమొస్తుందని నేను అనుకునేవాడిని, నాకు తెలియదు కదా లాజిక్ ఇంతకని. జానపద గీతాల్లాగా ఉంటుంది అన్నమాట. పాడుతుంటారు అన్నమాట వాళ్ళు. ఆ పాడిన వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా డబ్బులు ఇస్తారు. నేను ఒకసారి వెళ్ళి అడిగాను అన్నమాట రైతు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పాటలు పాడిస్తున్నారు, పైగా పాట పాడినా చేయకపోయినా పని చేస్తారు కదా వాళ్ళు, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చారు ఎందుకని అన్నాను నేను. అని ఏమన్నా తెలుసా, ఆ పాట ఎప్పుడైతే పాడుతున్నారో ఈ మనుషుల యొక్క ఆలోచన పాట మీదకి వెళ్ళిపోతుంది. పని చేస్తున్నటువంటి బర్డెన్ వాళ్ళకి తెలియదు. పైగా 10 మంది 10 నిమిషాల్లో చేసే పని 10 మంది 2 నిమిషాలు చేసేస్తున్నారు. ఆ యొక్క ఆ ఊపిలో ఆ పాటలు ఏమైపోతుంది, స్పీడ్ త్వరగా అయిపోతుంది అనమాట, పని స్పీడ్గా అయిపోతుంది. ఇంత ఉన్నదనమాట అందులో. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసి పని చేస్తామో ఏ కాన్షియస్లో ఉండాలి, ప్రభు గురించి మాట్లాడుకోవాలి, ప్రభు నామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. వెళ్ళావా ఈరోజు సండేకి చర్చికి వెళ్ళావా? లేకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచావా? ప్రార్థన చేసుకున్నావా? ఏం మాట్లాడాడు దేవుడు, ఏ వాక్యం ఇచ్చాడు దేవుడు ఈరోజు? ఇలా ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసిన వాళ్ళు అడిగారా? ఫోన్ చేసిన మొట్టమొదటిగా మాట్లాడి తిన్నావా? అయ్యో, అదే వస్తుంది మనకి తిండి. ప్రతిదానికి తిండి అనమాట. పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, ఏం పెట్టారు? పెళ్లి కూతురు ఎలాగ పెళ్ళి ఏముండదు ఇంక మనకి. ఏం పెట్టారు, ఏంటి వెరైటీస్ అక్కడ, లేకపోతే ఇంకా ఏమి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్, ఇదే ఉంటుంది తప్ప అసలు విషయం పక్క వెళ్ళిపోతుంటుంది. మీరు అందరూ నవ్వుతున్నారంటే ఖచ్చితంగా ఏం మాట్లాడుకుంటారన్నమాట. హల్లెలూయా. చూసినట్లయితే ఇక్కడ పొలంలో పనిచేసే సమయం మధ్యాహ్నకాల సమయం. మధ్యాహ్నకాల సమయంలో మరి మనం ఎలా ఉండాలంటే అప్పుడు కూడా దేవుని కాన్షియస్లోనే ఉండాలి. యేసయ్య ఈ టైంలో వచ్చినా సరే, నేను ఈ పని చేస్తున్నా సరే, ఈ పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా నేను ఎత్తబడతాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ 3వ సందర్భం మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మత్తయి గారు ఈ 2 సందర్భాలు చెప్పాడు. ఈ మత్తయి గారు చెప్పినటువంటి మరొక విషయం లూకా గారు చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ మత్తయి గారు చెప్పినటువంటి మరొక విషయాన్ని లూకా ఎవరంటండి? వైద్యుడు. ఆ వైద్యుడు ఏం చేశారంట, యేసుక్రీస్తు ప్రభువు గురించి చాలా విషయాలని ఆయన అద్భుతంగా వివరిస్తూ వచ్చి ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ యొక్క విషయాన్ని మనం చాలా స్పష్టంగా చదవగలుగుతున్నాం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. హల్లెలూయా. ప్రియులరా, లూకా సువార్తికుడు రాసినటువంటి విషయం చాలా ప్రత్యేకమైనటువంటిది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇద్దరు, ప్రతి దాంట్లో ఎవరున్నారంటండి? ఇద్దరు తిరగలు విస్తున్నారు, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఇద్దరు మంచం మీద పడుకున్నారు. మంచం మీద ఎప్పుడు పడుకుంటాం మనం? ఎప్పుడు పనులన్నీ అయిపోయాక బెడ్ మీదకి వెళ్ళామంటే అర్థం ఏంటి? స్లీప్ టైం, నిద్రపోయేటువంటి టైం. సో ఇద్దరు ఒకే మంచం మీద ఎవరు పడుకుంటారు? ఎవరో చెప్పడం అలా చూస్తారండి. ఇద్దరు భార్యాభర్తలే కదా. నైట్ టైంలో ఇద్దరు మంచం మీద ఎవరు పడుకుంటారు? భార్యాభర్తలు కదా. ఇక్కడ మీకు అర్థమవుతుందని చెప్పేటువంటి విషయం, నైట్ టైం తిరగలు విసిరే టైం, ఉదయకాలం పొలంలో పనిచేసే టైం,
మధ్యాహ్నం. ఇక్కడ ఇద్దరు మంచం మీద, స్పష్టంగా రాయబడింది, ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. ఇది ఎప్పుడు? రాత్రి సమయం. అంటే దేవుడు ప్రొద్దుట వచ్చినా నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. మధ్యాహ్నం వచ్చినా సిద్ధమే. ఒకవేళ నైట్ పడుకున్న టైంలో పడుకున్నాక వచ్చినట్లయితే అప్పుడు కూడా సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడా పొద్దుట వచ్చేస్తానని, మధ్యాహ్నం వచ్చేస్తానని? అంటే నేను ఏ టైం వస్తానో, ఒకవేళ ఆ టైం వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి, ఈ టైం వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి, ఆ టైం వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది కూడా అర్థమైంది కదా. ఇద్దరు మంచం మీద అంటే ఇంతకాలం ఏదనుకున్నారు, కానీ ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇద్దరు అనగా భార్యాభర్తలు. మంచం మీద ఉండేటువంటి సమయం, నిద్రపోయే సమయం, పడుకునే సమయం. ఓకే, నాలుగో సందర్భం మనం చూసినట్లయితే మత్తయి గారి దగ్గరికి వద్దాం. మళ్ళీని మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ అధ్యాయం 43వ వచనం చదువుదాం మనం. అక్కడ ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? జాము గురించి మాట్లాడుతున్నాడు. దొంగ ఏ జామున వస్తాడు? ఇప్పుడు మీ ఇంటికి నేను దొంగతనం వస్తానని చెప్తాడా? ఏ టైం వస్తానని చెప్తాడా? ఖచ్చితంగా టైంకి మీరు ఏం చేస్తారు? పోలీసులను పిలిపించుకుని మీరు కూడా మెలకుగా ఉండి చేతులు ఏదో కర్ర పట్టుకుని కూర్చొని ఉంటారన్నమాట. ఖచ్చితంగా టైంకి వస్తారు, కొట్టేద్దారని. కానీ ఆయన ఏం చేస్తాడు? ఏ జామున వచ్చినో తెలియదు, అలా నేను వస్తాను అన్నాడు కాబట్టి దొంగలాగా వస్తాడు దేవుడు. ఏమా యేసుప్రభు దొంగలాగా వస్తాడా? దొంగ ఎలాగైతే అకస్మాత్తుగా వస్తాడో ఆ విధంగా ఒకవేళ నేను వచ్చినట్లయితే నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాడు దేవుడు. ఆర్ యు రెడీ? ఎస్, ఐ ఆమ్ రెడీ. ఆమేన్, హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి వస్తాడు. ఏం దొంగిలింతాడు? సెల్ ఫోన్ ఛార్జరు. మరి ఏం దొంగిలింతాడు? మాసిపోయిన చీరట్టుకుని వెళ్ళిపోతాడా? మరి ఏం చేస్తాడు ఆయన? విలువైనటువంటి వస్తువులను దొంగిలించడానికి వస్తాడు. గమనించాలి, విలువైనటువంటి వస్తువుల కోసం దొంగ వస్తాడు అన్నమాట. మరి విలువైన వస్తువులు ఏంటి మీ ఇంట్లోనూ? అదేలేండి, ఆయిల్ గురించి మాట్లాడతలేదు ఇక్కడ. మన విషయానికి వస్తే ఇక్కడ దొంగ ఎవడు? వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త, అబద్ధానికి జనకుడు. ఎవడాడు? సాతాను వచ్చింది, దూరింది, పోయిందంటారు. ఆడమే ఏం కాదు సాతాను. సాతాను ఎవరంట? మగోడు, దూతలందరూ మగోళ్ళే ఉంటారు, ఆడలు ఉండరు, పిల్లలు ఉండరు. మనకి కార్టూన్స్లోను వాటిల్లోనూ చిన్న దేవదూతలు ఎగురుతున్నట్టుగాను, జడలు వేసుకున్నట్టుగాను ఇవన్నీ ఉంటాయి. కానీ అదంతా రాంగ్ అనమాట, ఇమాజినేషన్ అది. ఒరిజినల్గా దేవదూతలు మగవాళ్ళు మాత్రమే ఉంటారు. దేవుడు ఎలాగైతే మగవాడో, దేవుడి దగ్గర ఉన్న దూత సైన్యం ఇదంతా కూడా మగవాళ్ళే ఉంటారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే దొంగ వస్తాడు, విలువైన వస్తువులు పట్టుకెళ్తాడు. మరి దొంగ అయినటువంటి సైతాన్ గాడు వచ్చి ఏం పట్టుకెళ్తాడంట? విలువైంది ఏంటి? మనమే విలువైనటువంటి వారు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నట్టు మాట, మీరు నా సొత్తు. హల్లెలూయా. యేసయ్య సొత్తు మనం. సైతాన్ గాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను దొంగిలించి వాడుండి చోట్లకు వాడు తీసుకెళ్లాలని. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనుండి చోట్లకు ఆయన తీసుకెళ్లాలని. ఈ విధంగా మనకి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆయన ఏం చేస్తాడు? దినమెల్లా చేతులు ఆయన చెప్తూ ఉంటుంటాడు. ఈడేం చేస్తాడు? ఎవరిని మిరింగుదునా అని చెప్పి సైతాన్ గాడు గర్జించే సింహం వలె కాసుకుని కూర్చుంటాడు. ఒకవేళ ఈడికి బలైపోతే నరకానికి వెళ్తారు. ఈ దేవునికి హస్తాల్లోకి మనం వెళ్ళినట్లయితే దేవునితో పాటు ఉండడానికి నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతూ ఉంటుంటాం. హల్లెలూయా. ఇంతకు విషయం ఏంటంటే చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. సైతానుడు గర్జించే సింహంలాగా ఉన్నా కానీ నువ్వు అవకాశం ఉందే వాడు మింగలేడు. వింటున్నారా? సైతానుగాడు శోధించేస్తున్నాడు అంటారు చాలామంది. నువ్వు అవకాశం ఇవ్వందే సైతానుగాడు కూడా నీ మీద దాడి చేయలేడు. వెంటనే గుర్తొచ్చేది ఎవరికి ఏంటి అంటారు? మరి యోబు మీద సైతానుగాడు దాడి చేశాడు కదా, యోబు ఎక్కడ అవకాశం ఇచ్చాడు? ఎంత కోపం వచ్చేస్తుందో. నాకు భయం అవుతుంది. బాబు నిజమే కదా, వీళ్ళకి ఇంత వాక్యం బాగా తెలుసు అనుకుంటాను. మరి ఎంత రోషంగా అడుగుతారని వెంటనే ఫోన్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను, మనం అవకాశం ఉందే, మన మీద దాడి జరగదన్నారు కదా. మరి యోబు మీద అంత దాడి జరిగింది కదా. ఎలా జరిగింది? సైతానుగాడు చేశాడు. ఎలాగ చేశాడు? యోబు ఏమన్నా రమ్మన్నాడా సైతానుగాడిని? ఏమన్నా రమ్మన్నాడా? చూద్దాం. యోబు గ్రంథం 3:25 చదివినట్లయితే,
మరి ఆ విషయం కూడా మీకు రిఫరెన్స్ చూపిస్తేనే చాలా. రిఫరెన్స్ చూపించు. బ్రష్ చేసుకోమని ఎక్కడుందో రిఫరెన్స్ చూపించు. రిఫరెన్స్ లేదు, మరి బ్రష్ చేయడం మానేరు కదా మీరు. యోబు గ్రంథం 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈయన ఏం చేశాడంట? యోబు గారు డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడంట. ఏది వచ్చేస్తుందో అని భయంతో డోర్ గారు కూర్చుంటే అది వచ్చేసిందంట లోపలికి. మరి ఇప్పుడు సైతాన్ గాడు యోబుని వచ్చి శోధించేసాడా బలవంతంగానో, లేకపోతే ఈయన ఆహ్వానం పలికాడా? ఏమా చెప్పాలి. సైతాన్ గాడు ఊరుకునే వచ్చి యోబు మీద దాడి చేశాడా, లేకపోతే సైతాన్ గాడికి ఇన్విటేషన్ యోబు గారు ఇచ్చారా? పిలవని పేరెంట్కి అస్సలు రాడు సైతాన్ గాడు. వాడికి ఏమంటారు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అనమాట. ఎవరన్నా పిలిస్తే కానీ మనకి ఇది కరోనా వైరస్ టైంలో ఇచ్చిందన్నమాట. కరోనాకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అంట. నువ్వు ఆహ్వానితే కానీ అది కూడా రాలేదు ఎవరి దగ్గరికి. ఎవరికన్నా ఒకవేళ కరోనా వచ్చిందంటే అది దానికానికి వచ్చింది కాదు, అది మీరు ఆహ్వానం చేస్తేనే. మీరు మాస్క్ పెట్టుకోకపోవటం వల్లనో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వచ్చింటే తప్పది. ఏదైనా సరే ఈ విశ్వంలో ఏదైనా ఊరికినే నీ మీద దాడి చేయదు, నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా. ఆమెన్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చిన్న జ్వరం కానీ, చిన్న హెడేక్ కానీ, చిన్న కాలు నొప్పి కానీ నీ ప్రమేయం లేకుండా అది నీ దగ్గరికి రాదు. నువ్వు యాక్సెప్ట్ చేయిందే అది నీ జీవితంలో పని చేయదు. ఆమెన్. వింటున్నారా? ప్రతి వారం ఇవన్నీ నేర్చుకుని వెళ్ళాలి మనం. ఈ సత్యాలు నేర్చుకుని అప్లై చేయాలి ఖచ్చితంగాను. ఇదిగో ఈ సమస్య నీలో ఉందంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ వెంటనే రిజెక్ట్ కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదా? ఫేస్బుక్లో ఫ్రెండ్ అన్ఫ్రెండ్ అని ఉంటుంది. మళ్ళీ పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను అనుకో, అయ్యో ఈడెవడో నాకు తెలియను అనవసరంగా చేశానని బాధపడవలసిన విషయం లేదు. వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అన్ఫ్రెండ్, అన్ఫాలో, రిజెక్ట్, డిలీట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు వినియోగించుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దొంగ కాదు. దొంగ కన్నం వేయడానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వస్తాడంటే నిన్ను రక్షించడానికి వస్తాడు, నిన్ను విమోచించడానికి వస్తాడు, నిన్ను బాగు చేయడానికి వస్తాడు, శ్రమలో నీకు తోడుగా ఉండడానికి వస్తాడు, నిన్ను వినిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దొంగ వచ్చేటువంటి సమయం ఇంటి యజమానికి తెలియదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వచ్చే సమయం నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఎలాగైతే తెలియని సమయం ఆయన వస్తాడో దొంగ, అలాగే యేసుక్రీస్తు ప్రభువు అంట ఆ సమయం నీకు అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. నువ్వు అనుకున్న సమయం కాదు, నువ్వు అనుకున్న గడిలో ఆయన వస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నిద్రలో ఉన్నప్పుడు దొంగ వస్తాడు, అంతే కదా? మెలుకున్నప్పుడు వస్తాడా? నువ్వు మెలుకు కూర్చుంటాడు, ఏం చేస్తాడు? అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. అబ్బో వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉన్నారని చెప్పి. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఎంటర్ అవుతాడు అనమాట. ఇది ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రాకడ కూడా అలా ఉంటుంది. నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు, నువ్వు అనుకోకుండా ఆందోళనలో ఉన్నప్పుడు, ఏదో ఆలోచన చేస్తున్నాడు, ఏసే రాకడ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఎత్తబడతావా, సిద్ధపడి ఉన్నావా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు రాకడ రహస్యం, బహిర్గతము కాదు. క్రీస్తు రాకడ రహస్యం. దొంగతనం వేయటం అనేటువంటిది బహిర్గతమా? రహస్యం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ ఏంటంటే రహస్యం అనమాట. అందుకని యేసు ప్రభువు శిష్యులు అడిగారన్నమాట, మరి నేను చెప్తున్నా కదా అని అడిగితే యేసు ప్రభువు వారిని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం మత్తయి సువార్త 24:36 మనం చదువుకున్నాం ఇందాక. 24:36 మళ్ళీ ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24:36 మనం చదివినట్లయితే, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతంగా విషయాలు చెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన పక్కనే ఉంటాడండి, ఆయనకి అన్నీ తెలుసు అంటారు కదా మీరు చాలామంది. ఇప్పుడు మన పక్కనే ఉన్నవాడికి అన్ని విషయాలు తెలియలేదు అనుకోండి, ఆ వ్యక్తిని నమ్మనట్టే కాదా? మనం నమ్మలేదు కదా, అన్నీ చెప్పలేదంటే. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర అంట కోటాను దేవదూతలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధుడు 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 అని చెప్పి నిత్యము కూడా దేవుని స్తుతిస్తుంటే వింటున్నారు జాగ్రత్తగాను. వాళ్ళు కూడా తెలియదంట.
దేవుడు ఎప్పుడు వస్తాడో వాళ్ళకు కూడా చెప్పలేదంట. ఇక్కడ మనకి 3 కేటగిరీలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, నెంబర్ 1, ఏ మనుషునికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషునికి తెలియదంట. నెంబర్ 2, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా తెలియదంట. నెంబర్ 3, చివరికి కుమారుని కూడా తెలియదంట. అదేంటి అంటే, మరి ఇప్పుడు కుమారుడికి తెలియకపోతే ఎలాగా? ఎందుకనంటే యేసయ్య నిన్ను నన్ను ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఆయన నీవు నేను పాపపు స్థితిలో శాపస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను విడిపించడాకంట పరలోక రాజ్యంలో తండ్రితో కూడా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా ఆ తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట? నిన్ను నన్ను విడిపించడానికి భూలోక రాజ్యం వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి నీ మీద నా మీద ఉన్న ప్రేమతోటి ఒకవేళ ఆయనకి తెలిసిన వాళ్ళకి ఏం చేస్తాడు? ఇదిగో ఫలానా 2060 సంవత్సరంలో 20వ రోజున ఫలానా టైంకి నేను వస్తానని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 2060 సంవత్సరం అంటే 2059 సంవత్సరం డిసెంబర్ వరకు చేసేసి ఇలా చేయవలసిందంతాను. అయ్యో రేపు వెళ్ళండి యేసుప్రభు వచ్చేస్తాను. ఏం చేస్తారు? వెంటనే మోకరం చేసేసేసి ఆ నినివే పట్టణ ప్రజలాగా ఇంకెక్కడ వంట గింట ఏమీ లేకుండా అన్ని పక్కన పడేసేసేసి ఇంకా ఎలుగెత్తి ఎడతాను అనమాట. ఆయనేంటి? ప్రేమాపూర్ణుడు, కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళందరినీ మళ్ళీ క్షమించేస్తాడు. కాబట్టి ఇది అంతా జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? కుమారుడు కూడా తెలియదంట. ఎవరికి తెలుసు అంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నదనమాట. కుమారుడైన ఎరుగడు కానీ ఆ గడియని గురించి తండ్రికి మాత్రమే ఎరుగును. మరి ఇప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరా? మళ్ళీ ఇదో పెద్ద డౌట్ మనందరికీ. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. అంటే వేరు వేరా? వీళ్ళంతా కూడాను ఏకమై ఉన్నారు. హల్లెలూయా. శిష్యులు అడిగేస్తారు ప్రతిదానికి ప్రశ్న. ఇది ప్రశ్నేనా? ఇంకో ప్రశ్న వేస్తారు. తండ్రిని మాకు చూపించు. తండ్రి అంటారు, మరి తండ్రి నాకు చూపించి అంటారు. మళ్ళీ అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇంతకాలం నాతో ఉన్నారు మీరు, మళ్ళా నన్ను తండ్రిని చూపించని ఎలా అడుగుతున్నారు? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభువుకి తెలుసా లేదా? ఖచ్చితంగా యేసుప్రభువే తండ్రి, యేసుప్రభువే కుమారుడు, యేసుప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. వేరువేరుగా కనిపించినప్పటికీ ఒక్కడే దేవుడు మనకి. ఆమేన్. అయితే మరి ఎందుకని ఇలా చెప్తున్నాడు దేవుడు అంటే, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పరలోకంలో ఉన్నట్టుగా చూపించి ఆయన ఆజ్ఞకు నేను లోబడుతున్నాను, ఆయన చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను, ఆయన ఏది చెప్తాడో అదే చేస్తున్నాను, తండ్రి నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో అదే కుమారుడు నెరవేరుస్తాడు, తండ్రి ఆజ్ఞ లేకుండా కుమారుడు ఏమయ్యూ చేయడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణ విధేయతకు చూపిస్తూ ఉన్నది ఇది అంతా కూడాను. కాబట్టి నా తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే నేను అప్పుడు వస్తాను. ఆమేన్. అంటే ఒక విధంగా ఏం చెప్పాలి తెలుసా? నాకు మనసులో ఇప్పుడు అనిపించింది నేను అప్పుడు వస్తాను. అది నాకే తెలియదు ఇప్పుడు వద్దాము అప్పుడు వద్దాను నేను అనుకోవట్లేదు. కానీ ఆ సమయానికి మనసులో అలా అనిపించింది అనుకో, అప్పుడు నేను వస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలామంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఆయనకి తెలియదంట. నిన్న ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతున్నా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. రీసెంట్గా ఈ మధ్యన ఆ యొక్క సైంటిస్టులు పరిశోధన చేస్తే అలనాడు యేసుక్రీస్తు ప్రభువు వారికి సిలువేసిన సమయంలో వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు? ఈ ముఖం అంతా రక్తసిక్తం అయిపోతే ఆ కంట్లోకి వెళ్తుంది అది అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది? ఒక క్లాత్ పట్టుకొచ్చి యేసుప్రభు వారి యొక్క ముఖాన్ని ఇట్లా ఇట్లా తుడదు, ఇట్లా అతుతుంది అనమాట. డాక్టర్ కూడా ఏం చేస్తారు? మనకి ఇంజక్షన్ వేసిన వెంటనే కొంచెం కాటన్ ఇచ్చి ఇట్లా నొక్కండి అంటాడు. మనం అలా కాదు, అసలే మొత్తం ఊరుద్దుతూ ఉంటాం పైకి కిందకని. దానివల్ల ఏమైతే ఇంత గడ్డ కడుతుంది. అది రాంగ్ అనమాట. మరి ఏం చేయాలి? నొక్కు పట్టమ్మా అని ఆయన చెప్తే మనం నొక్కు పట్టకుండా రుద్దుతూ ఉంటాం అనమాట. అప్పుడు ఆవిడ ఏం చేసింది? వెంటనే ఆ క్లాత్ హద్దింది కదా, అది ఏమవుతుంది? ఈ బ్లడ్ ఇదంతా కూడా దానికి అతుక్కోవడం జరిగింది. యేసుప్రభు యొక్క ముఖ చిత్రం అందులో ప్రింట్ అయింది అనమాట. ఎందుకంటే అంత రక్తమైంది కాబట్టి. అది ఇప్పుడు నెట్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఏ ప్లేస్లో చూసినా ఆ ఫోటో పెట్టుకుంటూ ఉన్నారు అందరు కూడా. అయితే సైంటిస్టులు ఈ యొక్క పరిశోధన చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఆ క్లాత్లో ఏమున్నదంట? యేసుక్రీస్తు ప్రభువు వారికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు కదా, ఏ డిఎన్ఏ ఉన్నదంట? ఇండియన్ డిఎన్ఏ ఉన్నదంట. అంటే 40% ఇండియాకి సంబంధించిన డిఎన్ఏ ఉన్నది. అంటే ఆ క్లాత్ ఇండియా నుంచి వెళ్ళింది అని చెప్పారంటండి. అంతే. ఆవిడకి మరి ఏమి అర్థమైందో నాకు తెలియదు కానీ, ఇదిగో ఆ మతం అట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు, ఇలా చేసేస్తారు. అసలు ఆయన చచ్చిపోతే గుడ్డ కూడా గతి లేదు. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఇండియా నుంచి వెళ్ళింది. అంత గొప్ప దేశం నా దేశం అని చెప్పేసి
ఏదేదో మాట్లాడుతున్నారు చాలామంది. ఈరోజు చాలామందికి ఏంటంటే విషయం పట్ల పూర్తి అవగాహన లేకపోవటం వల్ల తెలియని విషయాలు మాట్లాడుతుంటుంటారు. దయచేసి గమనించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి ఒక ప్రదేశానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎందుకని ఇజ్రాయేల్లో పుట్టాడు? ఎందుకని? మళ్ళీ ఇదో ప్రశ్న చాలామందికి. ఎందుకని ఇజ్రాయేల్లో పుట్టాడు తెలుసా? ఇప్పుడు చూడండి, మన చిన్నతనంలో మా చిన్నతనంలో ఒక రూపాయి ఇస్తే సర్కస్ చేసేవారు అనమాట. సర్కస్ చేసేవాడిని తీసుకొచ్చి 5వ తరగతి స్కూల్లో వేయించేవారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గెడ పెట్టేవారు. ఆ గెడ మీదకి ఒక వ్యక్తి ఎక్కివాడు. ఎక్కినంతసేపు ఎక్కి ఆ గెడ మీద గిర్రం తిరిగివాడు అనమాట. ఆ గెడని ఎక్కడ పెట్టుకున్నాడు అంటే ఇక్కడ బొడ్డు దగ్గర పెట్టుకునేవాడు. ఆ బొడ్డులో రూపాయి కాయిన్ పెట్టి ఆ గెడ మీద ఆయన జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఒక్కసారి ఇలా తిరిగాక అంకంత చేతులు కాళ్ళు చాపేసేవాడు. ఆయన తిరుగుతూ ఉండేవాడు అనమాట. పొరపాటున ఆ యొక్క గెడ, ఆ స్టిక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సెంటర్లో ఉంటేనే ఆ వ్యక్తి పడిపోకుండా బ్యాలెన్స్గా ఉంటాడు. అటు ఇటు అయ్యాడు అనుకోండి పడిపోతాడు అనమాట. అంటే ఇక్కడ ఆ మనిషికి కేంద్రం ఏంటి? బొడ్డు. అలాగే ఈ ప్రపంచానికి కేంద్రం ఏంటి? ఇజ్రాయేల్ దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇజ్రాయేల్కి, ప్రపంచానికి ఇజ్రాయేల్ అనేటువంటి దేశం ఏంటంటే మొత్తం ప్రపంచానికి సెంటర్ అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారు ఆ సెంటర్లో పుట్టి అక్కడి నుంచి తన 12 మంది శిష్యుల్ని అనేక ప్రదేశాలకు పంపించి ఆయన యొక్క ఉద్దేశాన్ని, ప్రపంచ శాంతిని ప్రపంచానికి ప్రకటించి వెళ్ళాడు అనమాట. ఇది అందులో ఉన్నటువంటి విషయం. అంటే వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ద్వేషం అట్లాంటిది ఏమీ లేదు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు వారు నాకు ఎందుకు తెలియదని అన్నాడంటే అది సంపూర్ణ విధేయతకు సాదృశ్యము. అంటే నేను తండ్రి చెప్పినప్పుడు వస్తాను, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు రావడానికి నేను సిద్ధము, రెడీ. ఆమేన్. ఓకే, ఇక్కడ మనకి 4 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చున్నాం. నెంబర్ 1, 2 స్త్రీలు తిరగలు విసురుతుండగా, అంటే ఎప్పుడది? ఉదయము. నెంబర్ 2, 2 పొలంలో పనిచేస్తూ ఉండగా, అది ఎప్పుడది? మధ్యాహ్నము. నెక్స్ట్ 3వది ఏంటంటే ఇద్దరు ఏం చేస్తున్నారంటండి? ఒక్క మంచం మీద పడుకున్నారు. అంటే అది ఎప్పుడు? స్లీపింగ్ టైం, నిద్రపోయేటువంటి సమయం. నెక్స్ట్ దొంగ వచ్చేటువంటి సమయం. అంటే ఇది ఎప్పుడు? మిడ్ నైట్ అవ్వచ్చు, దాని తర్వాత అవ్వచ్చు, దాని ముందు అవ్వచ్చు, ఏ క్షణమో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నెక్స్ట్ చివరిగా మరి యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పినటువంటి 5 విషయాల్లో చివరి విషయం మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. 24వ అధ్యాయం 44వ వచనం మనం చదివినట్లయితే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. కనుకనే చాలు. చూసారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మిడ్ నైట్, ఈ అన్నీ చెప్పేసి మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు? ఇంతకని ఉదయం అనుకుంటున్నారేమో నేను వచ్చేస్తానని. ఉదయం కూడా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ ఉదయం రాకపోతే మధ్యాహ్నం కూడా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మధ్యాహ్నం రాకపోతే సాయంత్రం కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఒకవేళ సాయంత్రం రాకపోతే మిడ్ నైట్, అదే టైం తెలియదు, అప్పుడు కూడా సిద్ధపడి. ఇవేమీ కాకుండా మీరు అనుకొనని గడియ, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మిడ్ నైట్, ఈ గడియలు కాకుండా, ఇవి కాకుండా వేరే గడియ, మీరు అనుకొనని గడియలో, చూడండి ఎంత అద్భుతంగా రాశాడు దేవుడు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉద్బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగాను. ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, ఈస్టర్ చేసుకున్నాం, ఈ పండుగలు చేసుకుంటాను ప్రభు వారు చెలిపాడా? లేదు. ఆయన వచ్చాడు, చేయవలసిన పని చేశాడు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, అన్నీ సమకూర్చేసేసి పరలోక రాజ్యం వెళ్ళి ఆయన స్థలం సిద్ధపరిచి ఆయన వెళ్ళొచ్చి లోపల నువ్వు భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తివి, నువ్వు ఇక్కడ ఎలా జీవిస్తున్నావో నీ క్రియలు చెప్పిన నీకు జీతాన్ని తీసుకొని అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి వస్తున్నాడు. ఆమేన్. నేను చెప్పాను లాస్ట్ టైం అనుకుంటుంది. ఒక ఆమంట పాస్టర్ గారు వచ్చిన ప్రతిసారి ఏం చేస్తుందంట, అయ్యగారు అని చెప్పి ప్రైజ్లో చెప్పి మంచి కుర్చీ చేసి లోట అంటే తెలిసే లేదా? స్టీల్ మగ్గు ఉంటుంది కదా, దాన్ని వాటర్ ఎత్తుందంట, ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్ళిపోతున్నాడు. క్రిస్మస్కి వచ్చిన అదే లోట వాటరు, ఈస్టర్కి వచ్చినా, గుడ్ ఫ్రైడేకి వచ్చినా, ఆదివారం వచ్చినా, ఏ వారం వచ్చినా అంతే. రోజులు గడిచాయి, మనుషులు కూడా
గతించిపోయారు. పాస్టర్ గారు చనిపోయాడు, ఈవిడే చనిపోయింది, అంత అయిపోయింది. తర్వాత ఏమైందంట, దేవుని దూతలు వచ్చి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పుడు? ఎవరి క్రియలు చెప్పినా వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, పరలోక రాజ్యం తీసుకెళ్తామన్నారంట. అయితే ఈ పరలోకం వెళ్తున్నప్పుడు ఏమైందంట, ఆ దేవదూతలు తీసుకెళ్ళని చూస్తుందంట. అందరూ అద్భుతమైన గృహాల్లో ఉన్నారంట. అజ్జి బాబోయ్, ఒక్కొక్కరి ఇల్లు ఇంత బాగున్నది, ఇంత అద్భుతంగా ఉందంటే నా ఇల్లు ఎంత బాగుంటుందో అనుకుని తీసుకుంటుంటే ఆ ఇల్లులన్నీ దాటించుకుని దూతలు తీసుకెళ్తా ఉన్నారంట. తీసుకుని వెళ్ళాక ఏమి ఇల్లు లేని నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకొచ్చారంట. ఇదేంటి అసలేని, ఇక్కడ ఇల్లే లేవు అంటే ఇంకా కట్టలేదేమో, కడతారేమో అని అనుకున్నదంట. అలా లోపలికి తీసుకెళ్ళాక ఒక పెద్ద చెరువు కనబడితే దాని మధ్యలో తీసుకెళ్ళి నుంచోబెట్టారంట. ఇదేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారంటే, నువ్వు భూలోక రాజ్యంలో ఇచ్చిన లోట నీళ్ళని కలిపి ఇంత చెరువు అయింది ఇక్కడ అని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమి విత్తుతున్నావో నువ్వు ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? దేవుని దగ్గరికి అంట. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీకు అప్పచెప్పిన పని నువ్వేం చేసావు? అదే నువ్వు భూలోక రాజ్యంలో ఉంటే 10 మంది ఆత్మలు రక్షిందు కదా, 10 మందిని నువ్వు మరి ప్రభు వైపు నడిపిందు కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ భూలోక రాజ్యం వెళ్తావని నేను ఎవడే యాక్సెప్ట్ చేయడు, దెయ్యం వచ్చిందంటారు కదా. నువ్వు శరీరంతో ఉంటేనే, దేవుడు పౌలు గారు అంటారనమాట, నేను ఇక్కడ ఉండటమే మంచిది అంటాడనమాట. నేను వెళ్ళిపోవాలని ఆశ అయితే ఉంది, కానీ నేను అక్కడ ఉండి నీడలా మరింత మేలు కలుగుతుంది, అనేక మందికి సువార్త చెప్తాను, అనేక మందిని నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి పరలోకం వెళ్తాక తొందరపడకండి. నేను చావను, నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను, ఇది టార్గెట్ పెట్టుకోండి. నేను హతసాక్షిని అయిపోతాను అనే మాటలు కొట్టుపడేసండి ఎవరన్నా అంటుంటేని. అవి ఏంటంటే స్వార్థపరులాడే మాట్లాడినమాట అనమాట. అంటే ఎవడు ఎలా పుత్రకేతుకు నేను వెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటాను, నాకు మాత్రం అదేంటది మంచి కిరీటం వచ్చేసేయాలి, అది కాదు జీవితం అంటే. నువ్వు బ్రతకాలి, ప్రభు పని చేయాలి. నేను చావను, నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. హల్లెలూయా. పరలోకం వెళ్ళాక నువ్వు దేవుని మహిమను వివరించడం కాదు, భూలోక రాజ్యంలో ఉండగానే నువ్వు దేవుని మహిమను వివరించి అనేక మందిని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిరని చెప్పేసి ప్రభు చెప్పారు. కాబట్టి మనం ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఆయన రాకడ కోసం మనం ఏం చేయాలంట, అందరూ కూడా సిద్ధపడి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. మనకి బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకుల స్టోరీ మనకు అందరికీ తెలుసు. అప్పుడు ఏంటంటే పెండ్లి కుమారుడు ఏ క్షణాన్ని వస్తారో తెలియదు అనమాట. అప్పుడు కూడా చాలా అద్భుతమైన విషయం అది కూడా. అయితే మరి ఏం చేయాలంట, పెండ్లి కుమార్తె వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సడన్గా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి దానికి 1 మినిట్ ముందు ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, చేతిలో ఒక లైట్ లాంటిది పట్టుకుని ఆ వీధుల్లో గట్టిగా కేకలేస్తూ పరిగెడతారనమాట. పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అంటాడనమాట. సేమ్ రాకడాలకు ఉంటుంది అనమాట. దేవుని రాకడకు ముందు ఒక బూర శబ్దం మోగించబడుతుంది. ఆ బూర శబ్దం ఎవడైతే విని మేల్కుంటాడో వాడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులుగా ఎత్తబడతారు. ఆమేన్. ఇదంతా మరి బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల స్టోరీలు మనకంతా స్పష్టంగా ఉంటుంది అనమాట. ఆ స్వరం విన్నప్పుడు పాపం వాళ్ళు లేసారు, వీళ్ళు లేసారు, వీళ్ళు లేసారు, వాళ్ళు లేసారు. కానీ ఏమైందంటే వీళ్ళ దగ్గర ఆయిల్ అయిపోయింది. ఈరోజు మీలో చాలామంది కొంచెం అలర్ట్గా ఉన్నట్టుంటారు, కానీ దేవుని వాక్యం ఉండదు. దేవుని పట్ల ఆసక్తి ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఉండదు, దేవుని గురించి అవగాహన ఉండదు. దయచేసి గమనించాలి ప్రియులారా. ఈరోజు నువ్వు దేవుని సందుకు వచ్చావు, ఇంటికి వెళ్ళేసరికి ఏమి నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావు, ఏంటి ఈరోజు వాక్యం, ఏంటి ఈరోజు వాక్యం, ఏంటి ఈరోజు, అంతే. ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం తప్ప అసలు ఏంటి వాక్యం ఈరోజు ఏం గుర్తులేదు. గుర్తున్నదే లోటాలు ఇది ఇచ్చిందంట, ఆవిడ చెరువు వచ్చిందంట, అంతే. ఇది ఒకటే గుర్తుంటుంది అనమాట. ఇంకా దానికి ముందు దాని వెనకాల ఏమీ గుర్తుండదు. అక్కడ ప్రతిరోజు వాక్యం ఏం చేయాలంట, నీ మనసులోకి ఎక్కించాలి. ఎందుకంటే నీకు అంతరంగ పురుషుడు ఉన్నాడు. చూడండి, కనిసివైన స్త్రీ ఏం చేస్తుంది, ఆవిడకి ఇష్టం ఉండదు, అటానికి చేదుగా ఉంటుంది, కానీ ఏం చేస్తుంది, బిడ్డ కోసం. మరి నీకు లోపల బిడ్డ ఉన్నాడు, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పోషించాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు ఫుడ్ పెట్టాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని చేయాలంటే ఏం చేయాలంట, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, నా బాహ్య పురుషునికి అంతరంగ పురుషునికి నిరంతరము పోరాటం జరుగుతూ ఉన్నది. ఎవరు నెగ్గుతారంట, ఎవరు బలమైతే వాళ్ళు నెగ్గుతారు. నువ్వు అంతరంగ పురుషుని వాక్యం చేత మరి సమృద్ధిగా నువ్వు పోషించి బలంగా చేసావనుకో, నీకు ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బిర్యానీ స్మెల్ వచ్చినా సరే, చాలా ఇంపార్టెంట్ పెళ్ళండి, ఏమవుతుంది, ఇంకా అందరు బతిమలేదు కాబట్టి ఏం చేస్తావు, తినకూడదని నిర్ణయించుకున్నావు, సడన్గా వచ్చి అక్కడ అంత పెట్టి
సర్లే ఈ పూటకి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? అంతరంగ పురుషుడిని నిరసించిపోతారనమాట. ఈ బాహ్య పురుషుడిని నెగ్గేసి ఫుల్గా తినేస్తాం అనమాట. అలా కాకుండా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అనుకోండి, ఏదేమైనా సరే నేను ముట్టుకోనంతే, నా యొక్క తీర్మానాన్ని మీరు గౌరవిస్తే మీరు నా స్నేహితులు, నా తీర్మానాన్ని భంగపరిస్తే మీరు ఎలా స్నేహితులు అవుతారు? ఇట్లా మాట్లాడాలి మీరు. అంతేగాని వాళ్ళ కోసం నువ్వు బెండ్ అయిపోవటం కాదు, నీ కోసం వాళ్ళందరూ బెండ్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ తీర్మానం అయి ఉండాలి, అది నీ నిర్ణయం అయి ఉండాలి. అట్లా ఉన్నారా ఎప్పుడన్నాను? అంత నిష్ఠగా ఉన్నారా? అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? ప్రభు కోసం అటువంటి త్యాగం చేశారా? అలా చేసిన వారు ఖచ్చితంగా ఇలా ఉండరు ప్రియులారా. దినదినం అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాలు మీరు ఆశ్రయించబడుతూనే ఉంటారు, వర్ధిల్లుతూనే ఉంటారు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం అదే, మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలంట. హల్లెలూయా. నీ పక్క చైరు ఖాళీ ఉంటే ప్రతిరోజు ఏం చేయాలి? ప్రభా, నా పక్క చైరు అస్సలు ఖాళీ ఉండకూడదు, నా ముందు అసలు ఖాళీ ఉండకూడదు, నా వెనక అసలు ఖాళీ ఉండకూడదు, ఏ ప్లేసు ఖాళీ ఉండకూడదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా అది ఫలితం నువ్వు చూడగలుగుతావు. అసలు నీకు బాధ్యత ఉండదు. అసలు ఎవరైతే నాకెందుకు, ఎవరైతే నేను వెళ్ళని వచ్చిన అయిపోయింది, అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడాను. అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ ఎదుటి వారి గురించి ఎవడో ఆలోచించలేదు బైబిల్లో ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 42వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమనున్నది? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడే. అంటే నిద్రపోవడం మానేసేమని అర్థం ఇక్కడ. అమ్మా, అలర్ట్గా ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? అలర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మైకిల్ విసిరాను అనుకోండి, మీరు అటు ఇటు చూస్తూనే అవుతుంది, ఏ నొసలుకో తగులుతుంది, పగిలిపోతుంది, బ్లడ్ వస్తుంది. అదే మీరు అలర్ట్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తారు? పట్టుకుంటారు. హల్లెలూయా. అలర్ట్గా ఉండటం అంటే ఏంటంటే సిద్ధపడి ఉండడం అన్నమాట. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా దాన్ని నేను పొందుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను, మేలుగా మార్చుకుంటాను. ఆమేన్. సిద్ధపడ్డ వారికి దేవుని రాకడ మేలు, సిద్ధపడిన వారికి అది విచారం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి 44వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఐఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఇక్కడ అందరూ రక్షించబడాలన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుల కార్యాలు 17:30లో మనం చూసినట్లయితే ఈ యొక్క మాట చూసుకుని మనం చాలా అపోస్తలులు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞ అంటే ఏంటంటే ఇంకా నో డౌట్, తప్పించుకోవడానికి లేదు ఛాన్స్ అనమాట. ఆజ్ఞ, రాజాజ్ఞ అంటే ఏంటంట, రాజుగారు కత్తిలోంచి ఆ యొక్క వరలోంచి కత్తి తీశాడంటే ఎవడనన్నా ఖచ్చితంగా రక్తం చిందించాలి. ఒకవేళ ఎవడ రక్తం చిందించలేదని ఈయన ఏం చేయాలి? ఆ కత్తితోటే ఈయన వేలో ఏదో కోసుకుని ఆ రక్తం చిందించకప్పుడు లోపల పెట్టాలంట. అది రాజుగారి యొక్క తీర్మానం, అట్లా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంట? అంతటను అందరూ మారు మనసు పొందవలెను. హల్లెలూయా. అయ్యరా, ఇదే ప్రార్థన. బ్రదర్, మా ఫ్యామిలీలో నేను ఒక్కడనే మారు మనసు పొందాను. మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా బంధువులు లేరు, మా స్నేహితులు లేరు. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? అంతటను అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిసం పొందాలి, అందరూ ప్రభువుల్లో పాలు పంచుకోవాలి, అందరూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఇక్కడ మరి దేవుడు ఎలా వస్తాడు? అసలు భూగోళం మీద ఎక్కడ కాలు మోపుతాడు అని చూస్తున్నట్లయితే అసలు భూమి ఎలాగుందంట? ఎలా ఉందమ్మా? ఎవరు చెప్పారు గుండ్రం ఉందని? రుద్రఫాడా సైంటిస్టులు చెప్పారు. కరెక్టే. ఎప్పుడు చెప్పారు? ఇది రీసెంట్గా చెప్పారు, కొన్ని వందల సంవత్సరాలు. కానీ దీన్ని ముందే చెప్పాడంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి బైబిల్లో భూమి గుండ్రంగా ఉందని ఉందా? ఎక్కడున్నది? యోబు గ్రంథంలో భూమి శూన్యంలో ఉన్నదని ఉంటుంది. గుండ్రంగా ఉందని ఎక్కడున్నది చూద్దాం. బైబిల్ గ్రంథంలో భూమి గుండ్రంగా ఉందని చెప్పి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఆసీనుడు అంటే అర్థం ఏంటి? సింహాసనాసీనుడు అంటే అర్థం ఏంటి?
మీరు ఇప్పుడు కుర్చీ ఆసీనులై ఉన్నారు మీరంతా కూడా. అంటే ఏంటి? కుర్చీలో కూర్చున్నారు. అలాగే మన దేవుడు ఏంటంట? భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. భూమండలము అంటే అర్థం ఏంటి? మనం ఇదే మాట ఇంగ్లీష్లో చదువుతాం, బాగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ హీ దట్ సిటెన్ అపాన్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. సర్కిల్స్. సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ మాట ఖచ్చితంగా కరెక్ట్గా కనిపిస్తుందన్నమాట. సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. చూద్దాం ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భూమండలం మీద అనేటువంటి ఈ మాటలు ఏంటంటే ఇంగ్లీష్లో సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని ఉన్నది. భూమండలం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. మండలం అనేటువంటి పదం ఏంటంటే హీబ్రూ పదం. ఈ భూ మండలం అనేటువంటి పదం హీబ్రూ పదం అన్నమాట. హీబ్రూలో ఖగ్, CHUG, ఖగ్ అంటే ఏంటంట? వృత్తము, గోళము. కాబట్టి చాలామంది చూపించు ఉంటే చూపించు అంటారు. మరి ఇంత లోతు వెళ్ళాలి కదా. ఇప్పుడు బంగారం భూమిలో ఉంది, చూపించు. ఎక్కడ చూపిస్తాం? రావాలి అంత లోతులోకి వస్తే ఆ విషయం నీకు తెలుస్తుంది. ఇప్పుడు పాలలో వెన్న ఉన్నది, నెయ్యి ఉన్నది, అన్నీ అందులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అన్నీ తాగేస్తున్నావు నువ్వు. మరి అవి బయటికి రావాలంటే ఏం చేయాలి? దాన్ని హీట్ చేయాలి, దాన్ని చిలకాలి, మళ్ళీ హీట్ చేయాలి. ఇవంతా ప్రాసెస్ చేస్తే అలాగే దేవుడు నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు మర్మాలు బయలుపరుస్తాడు. ఎప్పుడు? ఆయనకు నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు. ఒక్క సండే కూడా మిస్ కాకూడదు. ఆదివారంతో ఎన్ని ఆధారాలు ఉంటాయి మనకి మొత్తం సంవత్సరంలో? 52, 53, 54 మొత్తం అన్ని వారం. ఖచ్చితంగా నేను కనీసం 50 ఆదివారాలను నేను చర్చికి వచ్చాను ఏ సంవత్సరంలోనే సరే అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎన్నో పనులు ఉంటాయి మనకి. వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, దేవుడు పట్టించుకుంటాడు ఏంటి అనుకుంటారు చాలామంది. దేవుడు అన్నాడు అక్కడ ఏం చేశాడంట? నీ యొక్క దినములు నేను లెక్కించి ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మండలం అనేటువంటి పదానికి హిబ్రూ భాషలో ఏంటంటే ఖగ్ అనేటువంటిది. దాని యొక్క అర్థం ఏంటంటే వృత్తం, గోళం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది యేసు రాకడా మన పోకడా ఏది ముందు సంభవించినా కానీ మనం మాత్రం సిద్ధంగా ఉండాలి. ఏంటంటే యేసుక్రీస్తు రాకడా ముందు వచ్చిందనుకో మనం సిద్ధంగా ఉండాలి. లేదు మన పోకడే ముందున్నదనుకోండి, మనమే వెళ్ళవలసి ఉందనుకోండి, దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఏది ఏమైనా సరే ఎప్పుడు ఎలా సంభవించినా కానీ ఐఆమ్ రెడీ, నేను సిద్ధము, ఆమేన్ అని ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు అనిపించింది అనమాట, క్రిస్మస్ గురించి చెప్తూ ఉంటుంటాం, బాగానే ఉన్నది. గుడ్ ఫ్రైడే గురించి చెప్తూ ఉంటుంటాం, బాగానే ఉన్నది. ఈస్టర్ అంటే యేసు ప్రభువు పునరుత్థానం. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు అనమాట, సమస్త జనులను శిష్యులుగా చేయండి, అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి వెళ్ళిపోయాడు. అయిపోతే మరి అక్కడితో అయిపోలేదు విషయం అంతాను. అసలు విషయం ఇక్కడే ఉన్నదనమాట. ఆయన వచ్చింది ఎందుకు, చేసింది ఏంటి, వెళ్ళింది ఎందుకు, తర్వాత ఏంటి, ఆయన మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన వచ్చే సమయానికి ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, మిడ్ నైట్ అవ్వచ్చు, నువ్వు అనుకున్న గడి ఏదైనా అవ్వచ్చు, దానికి నువ్వు సిద్ధపడినప్పుడు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. మరి ఏ క్షణాన్ని యేసు ప్రభువు వచ్చినా సిద్ధపడి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరి సహాయం చేసి సిద్ధపరిచి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించబడ్డారా? బలపరచబడ్డారా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలిది మీరు ఏం చేయాలంట? దేవుని ఇంకా హత్తుకుంటూ ఉండండి, దేవుని సన్నిధిలో నాటబడుతూ ఉండండి. ఇక్కడ చక్కగా మరి మేము అనేక మందికి అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నట్లయితే ముందుకు రావచ్చు. ఒకవేళ ఈ రోజు కానీ మీరు మొట్టమొదటిగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడనమ్మా. ఈ సంఘానికి నేను ఇదే రోజు వచ్చాను, ఇదే ఫస్ట్ టైము అన్నటువంటి వారు ఉంటే ఒకసారి లేచి నిలబడండి. మరి మిమ్మల్ని అందరినీ మేము చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకం వారికి అందరికి ఆహ్వానం తెలియజేద్దాం. మరి పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి వారిని చక్కగా ఆహ్వానిద్దాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కూర్చోండి అమ్మా. కలిసి వెళ్ళేటప్పుడు మీరు మరి ఈ సమయంలో మనం దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలన్నింటినీ వివరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మరి